యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు పోటీలు దోహదపడతాయని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్లోని ఎల్లంద క్లబ్లో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలలో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యే వేరువేరుగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. యువత వివిధ పోటీల్లో పాల్గొని జిల్లా ప్రతిభను ఢిల్లీ స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. జాతీయ యువజనోత్సవం సందర్భంగా యువత తమలోని ప్రతిభను ప్రదర్శించి కీర్తి పొందాలన్నారు. యువత తమ ప్రతిభను ప్రదర్శించి ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షించారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు యువతులు చేసిన జానపద నృత్యాలు అలరించాయి. అనంతరం మాదక ద్రవ్యాల నివారణ అవగాహనపై ఎంపీ ఎమ్మెల్యే విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈరోజు ఇక్కడ జిల్లా భూపాలపల్లి జిల్లా ఆధ్వర్యంలో మన యూత్ ఫెస్టివల్ నడుస్తుంది. ఫస్ట్ డే ఇక్కడ రావడం చాలా అనుకోకుండా జరిగింది. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారికి నన్ను ఇక్కడ తీసుకొచ్చి మన గ్రంథాలయ చైర్మన్ గారికి, అట్లాగే సిఎంఓ గారికి, తర్వాత ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి, తర్వాత ఎక్స్ఎంపీకి, డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లకి, ముఖ్య నాయకులకి నమస్కారాలు. పిల్లలకి నా బ్లెస్సింగ్స్, ఆశీర్వాదం. మీరందరూ కూడా ఈ 1 వీక్ మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. ఎందుకంటే సంవత్సరంలో ఒకసారి వస్తుంది. ఎప్పుడు కూడా మిగతా టైంలో చదువుతారు. ఇప్పుడు క్రీడలు ఈ వారం అంతా కూడా మంచిగా మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ టైంలో తెలుస్తుంది. మీరు ఎందులో అయితే రాణించగలరో ఇప్పుడు చదువులతో పాటు క్రీడలకు కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తున్నారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంకా ముఖ్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ కాకుండా నిన్న స్పోర్ట్స్ స్కూల్లో ఇది కూడా ఇనాగ్రేషన్ ఫౌండేషన్ ఇస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ జేఎంఎస్ వరంగల్లో కూడా చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఒకవేళ స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది కూడా కంటిన్యూ చేయండి. దాంట్లో కూడా మీకు అవకాశం వస్తే మీ టాలెంట్ నిరూపించుకుంటే మీరు చూస్తున్నారు ఇక్కడ కోటేషన్ చెస్ ఛాంపియన్ కానీ, తర్వాత మనకి సానియా మిర్జా, సైనా నెహ్వాల్ వీళ్ళందరి గురించి మంచి కళా ప్రదర్శన 9th క్లాస్ 10th క్లాస్ పిల్లల నుంచి లబాడ భాషలో ఈరోజు వాళ్ళ నృత్యాన్ని మరి ప్రదర్శించినటువంటి దాని నిర్వాహకులకు, వాళ్ళ ట్రైనర్కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యువకుల వరకు క్రీడాకారుల వరకు క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు చేయడమే కాకుండా గ్రామ స్థాయిలో క్రీడలు నిర్వహించి, అదేవిధంగా మండల స్థాయిలో నిర్వహించి, మండల స్థాయిలో ఉమ్మడి జిల్లాలో క్రీడలు నిర్వహించి, ఉమ్మడి జిల్లాలో సెలెక్ట్ అయిన వాళ్ళు రాష్ట్ర స్థాయిలో క్రీడలు నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ మండల కేంద్రాల్లో, నియోజకవర్గ జిల్లా కేంద్రాల్లో స్టేడియంస్ కూడా నిధులు ఇచ్చి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు, అదేవిధంగా మన సంఖ్యం మండలంలో ఒక క్రీడాకారునికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో కూడా ఉద్యోగం కల్పించి హైదరాబాద్ లో అర్జున అవార్డు ఇవ్వడంలో ప్రభుత్వం కృషి కానీ, అదేవిధంగా హైదరాబాద్ లో పార్టీ కానీ క్వార్టర్ కానీ ఇప్పించి క్రీడా యూనివర్సిటీతో పాటు విద్యతో పాటు సమాంతరంగా క్రీడా కార్యాలను కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రోత్సాహాన్ని అందించినటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ క్రీడాకారులకు ఈ రోజు మనందరం కూడా సమాంతరంగా తల్లిదండ్రులు మనల్ని నమ్మి మా కొడుకులు బిడ్డలు ప్రయోజకులు కావాలి,